భస్మాసురుడి కథ మన గోపి స్వామి వారు. ఓం నమః శివాయ. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి, ఒక్కసారి అందరూ కూడా వేరే వ్యవస్థలో ఉన్నారు, అర్థమైపోయింది. ఒకసారి ఆ నిద్రావస్థ నుంచి ఒకసారి చేతులు పైకెత్తవలసిందిగా కోరుతారు. ఒకసారి అందరూ కూడా, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఒకసారి ఓ నమః శివాయ. ఈ యొక్క నమః శివాయ ఈ యొక్క నమః శివాయ అనే మంత్రం కైలాసంలో నాట్యం చేస్తున్నటువంటి పరమశివుని చెవిలో పడింది. ఎవరో నా భక్తుడు ప్రార్థిస్తున్నాడని చెప్పి భూలోకమంక చూడగా భస్మాసురుడనే రాక్షసుడు ఘోర తపస్సుకుని ప్రార్థిస్తున్నాడు. శంకరుడు తపస్సుకు వచ్చినటువంటి శంకరుడు భూలోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఓయి భస్మాసురా, ఇంత తపస్సు చేసి నన్ను పిలిచావు కదా, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు అంటున్నాడు భస్మాసురుడు, స్వామి నాకు మరణం లేనటువంటి వరాన్ని ప్రసాదించు అన్నాడు. ఓయి భస్మాసురా, పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు గనక మరొక్కడు కోరుకోమన్నాడు. అప్పుడు అంటున్నాడు భస్మాసురుడు, స్వామి నాకు అది ఇవ్వకపోయావు, నేను ఎవరిని చేయి పెడితే వాళ్ళు భస్మం ఏంటంటే వరాన్ని ప్రసాదించు అన్నాడు. తపస్సుకు వచ్చినటువంటి శంకరుడు తదాస్తు ఇచ్చారు. బాగుంది. ఆ ప్రదేశాన్నంతటిని వెతుకుతున్నాడు భస్మాసురుడు. అసలు వచ్చింది శంకరుడో కాదు, నా తపస్సును భంగం చేయడానికి వేరే రూపంలో ఎవరైనా వచ్చారేమో అని చెప్పి ఆ యొక్క వర ప్రభావం సంగతి శంకరుడు తెలుసు కనుక ఈ యొక్క భస్మాసురుడు ఆ యొక్క వరాన్ని పరీక్షిద్దామని చెప్పి ఆ శంకరుని ఎత్తి మీదే చేయబెడదామని ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు భస్మాసురుడు ఆ యొక్క శివుడితో, వరం ఇచ్చి పారిపోతామని శంకర ఆగో. ఊపుగా ఆగమంటే ఆగవేంది శంకర, ఓ ఆగమంటే ఆగవేంది శంకర, ఆగమంటే ఆగవేంది శంకర, ఓ ఆగమంటే ఆగవేంది శంకర, అయ్యో ఆగమంటే ఆగవేంది శంకర, నువ్వు ఆగమంటే ఆగవేంది శంకర, ఆగమంటే ఆగవేంది శంకర, ఓ ఆగమంటే ఆగవేంది శంకర, ఆగమంటే ఆగవేమయ్య శంకర అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు భస్మాసురుడు, ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, నీ నాగనంటే ఆగనయ్య భస్మాసురా, 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 ఆగనంటే ఆగనయ్య భస్మాసురా అంటూ పరమశివుడు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఆ పరుగు తీస్తున్నటువంటి శంకరుని ఎవరు చూశారయ్యా అంటే, నారాయణ నారాయణ. ఆకాశ మార్గాన్ని వెళుతున్నటువంటి నారదుల వారు చూసి, అరే కైలాసంలోని శంకరుని ఎంత కష్టం వచ్చిందో ఏమో, ఇలా భూలోకం వచ్చి పరుగులు తీస్తున్నాడని చెప్పి ఈ విధంగా కిందకు వచ్చి అడుగుతున్నాడు. ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, అయ్యో ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా, అయ్యో ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా, కైలాసం వదిలావు భూలోకం వచ్చావు, కైలాసం వదిలావు భూలోకం వచ్చావు, పార్వతి చెప్పిన మాట ప్రజన పెట్టావు, పార్వతి చెప్పిన మాట ప్రజన పెట్టావు, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, అయ్యో ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకర, హాయిగా కైలాసంలో ఉండగా ఇక్కడ భూలోకం వచ్చే పరుగులు తీస్తున్నావు అన్నాడు నారదమునుల వారు. అప్పుడు అంటున్న నారదమునుల వారితో ఆ శివుడు, అపాయం లేని ఉపాయం ఏదని చెప్పవయ్యా అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆ యొక్క నారదమునుల వారు, స్వామి నేను మీకు చెప్పేంతటి వాడినా, కానీ అడిగావనిగా చెప్తున్నాను వినండి. అపాయంబు లేని వాడు ఉపాయంబు ఉన్నవాడు, 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 విష్ణుమూర్తి ఒక్కడేను శంకరా, నువ్వు విష్ణులోక వెళ్ళవయ్య శంకరా, విష్ణుమూర్తి ఒక్కడేను శంకరా, నీ విష్ణులోక వెళ్ళవయ్య శంకరా, అయ్యో విష్ణుమూర్తి ఒక్కడేను శంకరా, నువ్వు విష్ణులోక వెళ్ళవయ్య శంకరా, విష్ణుమూర్తి ఒక్కడేను శంకరా, నీ విష్ణులోక వెళ్ళవయ్య శంకరా, అపాయము లేనివాడు మరి ఉపాయం ఉన్నవాడు ఆ విష్ణుమూర్తి ఒక్కడేనే శంకర, విష్ణులోకి వెళ్ళమన్నాడు. అప్పుడు ఆ యొక్క ఏ అభిషేకం
గంధాభిషేక ప్రియనే శరణమయ్యప్ప చందనాభిషేక ప్రియనే శరణమయ్యప్ప విష్ణులోకం ప్రయాణమయ్యాడు. విష్ణులోకంలో ఎదురుగా వస్తున్నటువంటి విష్ణుమూర్తి ఈ విధంగా అంటున్నాడు ఆ పరమశివునితో, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా, అయ్యో ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా, శ్రీనివాసం వదిలావు విష్ణులోకం వచ్చావు, కైలాసం వదిలావు విష్ణులోకం వచ్చావు, పార్వతి చెప్పిన మాట పెడచెవున పెట్టావు, పార్వతి చెప్పిన మాట పెడచేయున పెట్టావు, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకర, హాయిగా కైలాసంలో ఉండగల విష్ణులోకం వచ్చావన్నాడు. జరిగిన ఉదంతాన్ని మొత్తం చెప్పుకున్నాడు విష్ణుమూర్తితో. ఓహో అలా జరిగిందా అని చెప్పి క్షణంలో మోహినిగా మారిపోయాడు అక్క విష్ణుమూర్తి. అంటే ఓ స్త్రీ రూపంలో మారిపోయాడు. పరుగులు తీస్తూ ఉన్నాడు భస్మాసురుడు. ఎక్కడ ఎక్కడ చక్రకే పరిపడని చెప్పి ఆ పరుగులు తీస్తున్నటువంటి భస్మాసురుడు ఎదురుగా ఆ మోహిని రూపంలో ప్రత్యక్షాడు విష్ణుమూర్తి. అప్పుడు అంటున్నాడు ఆ విష్ణుమూర్తి మోహిని రూపంలో చూసినటువంటి ఆ భస్మాసురుడు, ఓహో సుందరి చాలా అందంగా ఉన్నావే, నన్ను నువ్వు పరిణయం ఆడతావా అన్నాడు. అప్పుడు అంటున్నాడు మోహిని రూపంలో విష్ణుమూర్తి, నేను నిన్ను పరిణయం ఆడాలంటే నువ్వు నన్ను నాట్యంలో ఓడించినట్లయితే నేను పరిణయం ఆడతాను. అప్పుడు అంటున్నాడు భస్మాసురుడు, ఓలాశంకరుని పిలిచి వరం పొందిన వాడును, నిన్ను నాట్యములు ఓడించిన ఓ లెక్క అని చెప్పి ఇద్దరు కూడా నాట్యములు దుడిపోయారు. ఈ విధంగా నార్తన సుందర నటరాజా, నార్తన సుందర నటరాజా, ముని జన వందిత శివరాజా, ముని జన వందిత శివరాజా, హాలహలధర చంద్రకళాధర, హాలహలధర చంద్రకళాధర, గంగాధర హర గౌరి మనోహర, గంగాధర హర గౌరి మనోహర, గంగాధర గంగాధర హర హర గంగాధర, గంగాధర గంగాధర హర గంగాధర, గంగాధర గంగాధర హర హర గంగాధర, గంగాధర గంగాధర హర గంగాధర, గంగాధర గంగాధర హర హర గంగాధర, గంగాధర గంగాధర హర గంగాధర, గంగాధర గంగాధర హర హర గంగాధర. నాట్యములు పోయారు మోహిని భస్మాసురులిద్దరు కూడా. మోహిని రూపంలో విష్ణుమూర్తి శిరస్సుపై చేయి పెట్టుకున్నాడు. నాట్యములు ఇది ఒక కొత్త భంగిమ అనుకున్న భస్మాసురుడు కూడా తన శిరస్సుపై తానే చేయి పెట్టుకొని ఆ శివుడిచ్చిన ప్రభావం చేత భస్మం అయిపోయాడు. కావున జనులారా ఉన్నదానితో తృప్తి పడదాం, లేని దాని గురించి ఆలోచించొద్దు. పక్కింటి వాడు ఎదిగాడంటే అది వాళ్ళు చేసుకున్న కష్టానికి ఫలితం. ఈ రోజు మనం ఇలా కింద స్థాయిలో ఉన్నామంటే మనం చేసిన పాపానికి ఫలితం. స్వామియే శరణం. మణికంఠ నామం. నచ్చితే చప్పట్లు కొట్టండి, బాగా నచ్చితే ఫోన్ పే కొట్టండి. ఓ నమః శివాయ.